భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు లబ్ధిదారులు నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమను లబ్ధిదారులుగా గుర్తించి ఇళ్లను కేటాయించిన తమకు ఇంకా న్యాయం జరగలేదని వాపోతున్నారు. బుధవారం భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు కేటాయించిన ఇళ్లలో ఉండకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల్లో అనర్హులు ఉంటే గుర్తించడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం వృధా చేస్తారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేదాకా నిరసన ఆగదని లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు నూతి రమేష్, భూపాలపల్లి మాది, జయశంకర్ డిస్టిక్. భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం. గత సంవత్సర క్రితం ఇల్లందు క్లబ్లో 392 మంది సభ్యులకు క్వార్టర్ అండ్ బ్లాక్ నెంబర్లు కేటాయించారు. గత ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే గారు కూడా మారారు. ఇప్పుడు అయినా మేము 6 months బ్యాక్ కూడా ఇదే ప్లేస్లో టెంట్ వేసుకొని వంట వార్పు కార్యక్రమాలు, ఆ బొమ్మ సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమాలు, కలెక్టర్ గారికి వినతి పత్రం, ఎంఆర్ఓ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయినా గత 6 నెలల నుంచి వెళ్ళి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటే మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆర్డర్స్ రావాలంటారు. మరి ఇదే ఆర్డరు వేరే ప్రాంతాల్లో ఎట్లిచ్చారు? ఇదే ఇష్యూలా పెద్దపిల్ల కూడా క్వార్టర్స్ బ్లాక్ నెంబరు ఇచ్చిన వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఇళ్ళల్లో ఉండడానికి కూడా అది జరిగింది. మరి మా ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద చొరవ తీసుకుంటలేరు. ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి కోసం టెంట్ వేసి ఇక్కడనే కార్యక్రమాలు కూడా, నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా చేపట్టినాం. రేపటి నుంచి వెళ్ళి వంట వార్పు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 392 మందికి పట్టాలిచ్చి మాకు డబల్ బెడ్రూమ్లు కేటాయిస్తే మేము వీళ్ళు ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కలెక్టర్ గారు కూడా మారింది. పాత కలెక్టర్ గారు దీనికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ రెడీ చేసి ఉన్నాయి. 392 మందికి వీళ్ళు ఎలిజిబిలిటీ, వీళ్ళకు పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పేసి దాన్ని పెట్టిరు. కలెక్టర్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. వారి దగ్గరికి పోతే ఇప్పుడు దీని గురించి మాకేం తెలుస్తలేదు, దీన్ని ఏం చేయాలనే చెప్పి ఆయన కూడా అంటాడు. ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట ధోరణి దారిస్తాడు. గత 6 నెలల నుంచి వెళ్ళి మేము తిరిగి ఏస్టకొచ్చింది. మా డబల్ బెడ్రూమ్ మాకు ఇచ్చే వరకు ఈ టెంట్ కిందనే ఉండి నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తాటికొండ సమ్మక్క మాకు ఇల్లందు కబ్లా మమ్మల్ని పేరున పిలిచి మీకు ఇల్లు వచ్చింది అని రూమ్ నెంబరు, బ్లాక్ నెంబరు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ రాకముందుకు మాకు చెప్పి ఇచ్చిండ్రు. ఇస్తే మేము వచ్చిందని ఆశపడి ఇక్కడికి వచ్చే వరకు తెల్లారే ఎలక్షన్ల కోడ్ పడ్డది, కాంగ్రెస్ వచ్చింది. మేము గత 8 నెలల కింద ఇక్కడ టెంట్ వేసి ఇక్కడే కూర్చుండి ధర్నా చేసుడు జరిగింది. వాళ్ళు కమిటీ వాళ్ళు వచ్చి మీకు 10 రోజులు వస్తాయమ్మా, మీరు ఈ నుండి టెంట్ తీయరు, ఎమ్మెల్యే సార్ కలుమ్మన్నాడు అని చెప్పారు. మేము ఎమ్మెల్యే సార్ కాడికి పోయి కలిసినాం. కలిసే వరకు 10 రోజులు ఆగండి అమ్మా, 10 రోజులకు మీ పట్టాలు మీకు ఇస్తాము అని అన్నారు. ఆ 10 రోజులు పోయి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ చూద్దాం, మీరు ఇక్కడ బొడ్డమ్మనేయండి, బతుకమ్మనేయండి, ఆడుకోండి, దసరా పండుగ మీరు ఇంట్లోనే చేసుకోండి అని మాకు చెప్తే సంతోషం అనిపించింది. మళ్ళీ 10 రోజులు ఆగినాక దసరా అయిపోయింది. దసరా అయిపోయినాక మళ్ళీ ఎమ్మెల్యే సార్ని కలిస్తే, అమ్మ ఇంకా జీవో రాలేదు, జీవో రావాలి, జీవో వచ్చినాక మీకు వస్తాయి అమ్మ అని చెప్తాంటే ఇక అట్లనే ఇప్పుడు మళ్ళీ 40 రోజుల దానికి అయ్యింది. అయినాక ఒకసారి మేము టెంట్ వేసినాం. టెంట్ వేసి వంట వార్పు చేస్తుంటే అప్పుడు డిఎస్పీ గారు వచ్చిండు, సిఐ గారు వచ్చిండు. వచ్చి అమ్మ 10 రోజులు టైం ఇవ్వండి, 10 రోజుల వరకు ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి మీ పట్టాలు మీకు ఇచ్చేస్తామమ్మా అని చెప్పిండు. అట్లా ఆగినాం. అట్లా అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ 40 రోజులు అయింది. 40 రోజులు అయినాక మొన్న 3 రోజుల క్రితం మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుడు జరిగింది. టెంట్ వేసుడు జరిగినాక ఇవాళ మమ్మల్ని మన సిఐ గారు పిలిపించి, అమ్మ మీరు ఇప్పుడు టెంట్ వేసుడు కాదు, మాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, 10 రోజుల్లో మీకు ఏది జరగకపోతే నేనే మీకు దగ్గరుండి ఎమ్మెల్యే సార్ని కల్పించి మాట్లాడిస్తా, మీకు న్యాయం చేస్తా అని మాట్లాడితే జనం ఏమంటారంటే 10 రోజులు అని ఇట్లనే జరుపుకుంటూ పోతారు, 10 రోజులు అది కాదు ఇది పోదు, మళ్ళీ టెంట్ తీయద్దు అని జనం మాతోటి గొడవ పెడుతున్నారు. దానికి ఇప్పుడు ఇదివరకు సార్ తోటి మాట్లాడి వచ్చినాం. టెంట్ తీయలేము, వేసినాం కాబట్టి తీయలేము, మాకు ఏదో ఒకటి దరిదాపు దొరికేదనుక టెంట్ ఇక్కడే ఉంచి ఇక్కడే ఉంటామని మేము కోరుతున్నాం.